ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో ఒకప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, చనిపోయాక తిరిగి ఎక్కడికి వెళ్తాను అన్న ప్రశ్నలు వచ్చే తీరుతాయి. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఈ ప్రశ్నలు వచ్చాయని అనుకుంటున్నాను. అసలు ఈ మరణం, జననం అనే దాని గురించి పురాణాలలో ఎలా తెలుపబడింది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. కఠోపనిషత్తులో కూడా నచికేతుడు అనే 13 ఏళ్ల చిన్న బాలుడికి ఇవే సందేహాలు వచ్చాయి. దాంతో అతడు ఏకంగా యమధర్మరాజునే వాటికి సమాధానాలు చెప్పమని అడిగాడట. చనిపోయడానికి సిద్ధంగా ఉన్న ముసలివాళ్ళు, పెద్ద పెద్ద పండితులు కూడా అడగని ప్రశ్నలు అతను చిన్న బాలుడు అడగడంతో ముచ్చటపడిన యమధర్మరాజు అతనికి ఇలా సమాధానం చెప్పాడు. మరణం తర్వాత చేరుకునే వివిధ నక్షత్ర లోకాలను గురించి, గ్రహాంతర జీవితాలను గురించి, మరి ఉన్నత లోకాలను గురించి తెలియజేసే ఆత్మవిద్యను బోధించాడు. హలో ఎవ్రీవన్, యు ఆర్ వాచింగ్ శ్వేతాలక్య యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆత్మవిద్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాగైతే మనం అంతా కూడా రకరకాల పాఠాలను నేర్చుకోవడానికి రకరకాల యూనిఫాములను ధరించి విద్యార్థులుగా స్కూల్కి వస్తామో, అలాగే రకరకాల అనుభవ జ్ఞాన పాఠాలను నేర్చుకోవడానికి రకరకాల శరీరాలను ధరించిన ఆత్మస్వరూపులుగా ఈ భూమి మీదకి వస్తాం. ప్రతిరోజు ఇంటికి మళ్ళీ తిరిగి వస్తామని తెలిసే పాఠశాలకు వెళ్ళినట్లు మరణం ద్వారా మన సొంత ఇల్లు అయిన ఉన్నత లోకాలకు తిరిగి వస్తామని తెలిపే మనం మన ఇష్ట ప్రకారం ఈ భూమి అనే పాఠశాల మీద అనేక సార్లు జన్మిస్తాం, మరి అనేక సార్లు మరణిస్తాం. ఇలా జననం మరణం అనే రాకపోకల మధ్య జరిగే స్వర్ణాధారణ ప్రయాణమే జీవితం అని తెలుసుకోవడమే సరస్వతీ విజ్ఞానం. చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తూ ఉంటే ఈ సరస్వతీ జ్ఞానం అంతా మనకు చక్కగా తేటతెల్లం అవుతుంది. మరణం అన్న భయం నుంచి బయటపడతాం. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరీ నదులు సాధారణ కంటికి కనిపించినట్లు సరస్వతీ నది సాధారణ కంటికి కనిపించదు. అలాగే డబ్బు, ఆస్తి, వాహనాలు వంటి సంపదలు కనిపించినట్లు జ్ఞానం అనే సంపద మామూలు కంటికి కనిపించదు. అందుకే సరస్వతీ జ్ఞానం అన్నది ఒక మహాజ్ఞాన సంపద. అది చిన్నప్పటి నుంచే విద్యార్థులకు, చిన్నపిల్లలకు బోధించబడాలి. అసలు మనం అంటే కంటికి కనిపించే భౌతిక శరీరంతో పాటు కంటికి కనిపించని అనేక ఇతర శరీరాల సంపూర్ణ సముదాయం. ఇందులో ఒకానొక శరీరమైన భావనామయ కోశం లేదా మనోమయ కోశం, ఇంకా చెప్పాలంటే ఆస్ట్రల్ బాడీ అనే మనం సూక్ష్మ శరీరం అంటాం. సాధారణ కంటికి కనిపించిన ఈ సూక్ష్మ శరీరం భౌతిక శరీరం నుండి విడిపడి విశ్వంలో ఎక్కడైనా ప్రయాణించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనినే మనం సూక్ష్మ శరీరయానం అంటాం. సూక్ష్మ శరీరాన్ని ప్రతిరోజు మనమంతా అనుభవిస్తున్నాం. ఉదాహరణకు గర్భంలో తల్లికి బిడ్డకు మధ్య అనుసంధానంగా బొడ్డుతాడు ఉన్నట్లు మన భౌతిక శరీరాన్ని మరి మన సూక్ష్మ శరీరాన్ని కలుపుతూ ఉండే సిల్వర్ కార్డ్ అనే సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. చనిపోయినప్పుడు మాత్రమే ఈ లింకు శాశ్వతంగా తెగిపోతుంది. గాఢ ధ్యానంలో మనం ఉన్నప్పుడు ఏవైనా కారణాల వల్ల మన భౌతిక శరీరం డిస్టర్బ్ అయితే ఆ సందేశం వెంటనే సిల్వర్ కార్డు ద్వారా మన సూక్ష్మ శరీరానికి అంది క్షణాలలో మన భౌతిక శరీరంలోకి వచ్చేస్తాం. అందువల్ల నిద్రపోయేవారిని మరి ధ్యానంలో ఉన్నవారిని అకస్మాత్తుగా అరిచి గట్టిగా తట్టి లేపరాదు. అలా మెల్లగా పిలిచి నెమ్మదిగా లేపాలే కానీ సూక్ష్మ శరీరయానం ద్వారా మనం కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, అనేక శరీరాలయం అని తెలుసుకుంటాం. చావు భయం నుంచి సులభంగా బయటకు వస్తాం. సర్వే జనా సుఖినో భవంతు.